హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాహుల్ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయటపెట్టిన స్వప్న అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. కావ్యకి రాజుకి అనుమానం అయితే మొదలవుతుంది. అసలు నందగోపాల్ హత్య వెనుక ఎవరున్నారు? ఎవరైనా మనల్ని టార్గెట్ చేస్తున్నారా? అందుకని నందగోపాల్ని చంపేశారా అని వాళ్ళిద్దరికీ అనుమానం కలుగుతుంది. మరోపక్క అనామిక సామంత్ ఇద్దరు కూడా చెస్ ఆడుకుంటూ, అయ్యో నందగోపాల్, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయి. నందగోపాల్ని హత్య చేయించి కావ్యరాజులు ఇద్దరినీ కూడా ముందుకు జరగకుండా బాగా చెక్ పెట్టావు అని సామంత్ అయితే అనామికతో అంటూ ఉంటాడు. ఇక చెక్ పెడుతూనే అనామిక అంటూ ఉంటుంది, చెక్ పెట్టడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? మనం ఎంతో తెలివి వాడాలి. ఆ తెలివిని నేను యూజ్ చేసుకున్నాను. మనం కొట్టే ప్రతి దెబ్బ కూడా ఎదురు తిరిగి మనల్ని దెబ్బ కొడుతుంది కావ్య. కానీ ఇప్పుడు మనం కొట్టే దెబ్బకి విలవిలలాడిపోతుంది తప్ప తిరిగి పైకి లేవలేదు. అంత గట్టిగా కొట్టబోతున్నాము. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి వచ్చాను. మాస్టర్ ప్లాన్ వేసి ఆ నందగోపాల్ విషయంలో ఇక కావ్య ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేశాను. మరికొన్ని రోజుల్లో స్వరాజ్య కంపెనీ మూతపడి ఆస్తులు అంతా కూడా తాకట్టులోకి వెళ్ళిపోయి సీతారామయ్య కుటుంబం రోడ్డు మీద పడబోతుంది. ఆ దృశ్యాన్ని చూసి అప్పుడు రోడ్డు మీద పడ్డా ఆ కావ్య ముందుకు వెళ్ళి అప్పుడు అంటాను, ఈ అనామికతో పెట్టుకుంటే ఇలాగే బతుకులు రోడ్డున పడతాయని నిరూపిస్తాను అని అనామిక ఛాలెంజ్ చేస్తూ అంటూ ఉంటుంది. తర్వాత ఇక కావ్యరాజు ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటారు. అలా ఆఫీస్కి బయలుదేరేటప్పుడు ధాన్యలక్ష్మి అయితే కావ్యని నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఏ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నా మాకు అనవసరం. మాకు రావాల్సిన వాటాని, నా కళ్యాణ్కి రావాల్సిన వాటాని మాకు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది, మామయ్య గారిని నేను మాట్లాడనివ్వలేదు, మీరంతా నాకు అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక ప్రకాశం అయితే, చూడు కావ్య, నువ్వు మా నాన్నగారు ఆస్తి మీద పెత్తనం ఇచ్చారు కదా అని పెద్దవాళ్ళు అని చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మేము తంటాలు పడతాము. నా కొడుక్కి రావాల్సిన ఆస్తి నా కొడుక్కి కావాలి. నువ్వు అన్నీ తాకట్లు పెట్టేసి ఆ డబ్బు ఏమైందో తెలియకుండా దాచిపెట్టేస్తే మేమెందుకు ఊరుకుంటాం? కళ్యాణ్ భవిష్యత్తు కోసం మేము ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రకాశంతో అంటూ ఉంటుంది కావ్య, తాతయ్య గారు కోమాలో నుంచి రాగానే ఈ విషయాల గురించి మాట్లాడదాం మావయ్య గారు. తాతయ్య గారు నాకు ఈ ఆస్తి మొత్తం కూడా భద్రంగా చూసుకోమన్నారు. ఈ ఆస్తి మీద సర్వ హక్కులు ఇచ్చారు. తాతయ్య గారు కోమాలో నుంచి బయటికి వచ్చాక మీ ఆస్తిని మీరు తీసేసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఆస్తిలో మీకు చెందవలసిన వాటాలో ₹1 కూడా తేడా రాదు. ఇప్పుడు ఎంత ఆస్తుందో ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు కూడా ఎటువంటి తాకట్టుల్లోనూ లేకుండా, ఎటువంటి అప్పులు లేకుండా మీకు రావాల్సిన వాటాని మీ చేతిలో పెట్టే పూచి నాది. ఈ కావ్య మాట ఇస్తే తప్పకుండా నెరవేరుతుంది కదా, తప్పకుండా ఈ మాట తీర్చుకుంటుంది కదా. అందుకనే చెప్పాను, ఒకవేళ ఆస్తులు పంచుకునే విషయానికి వస్తే మీరు ఎంతైతే ఆస్తిని లెక్కేసుకున్నారో ఆ ఆస్తి మొత్తం కూడా మీ దగ్గరికి వస్తుంది. కంగారు పడకండి, అప్పటి వరకు కూడా ఓపికతో ఉండండి అని అంటూ కావ్య అయితే సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య చెప్పిన సమాధానం విని, ఏంటండి అసలు ఏం మాట్లాడరేంటి మీరు అని అంటూ ఉంటుంది ప్రకాశంతో ధాన్యలక్ష్మి. అయితే అప్పుడు ఇందిరాదేవి, కావ్య అంత క్లారిటీగా చెప్పినప్పుడు వాడికి అర్థమైంది, నీకెందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదో. చెప్పింది కదా, మీకు రావాల్సిన వాటాలో ₹1 కూడా తగ్గకుండా ఆస్తి మీకు వస్తుందని. అయినా సరే మీరు అడగాలనుకుంటున్నారా? కావ్యని నిలదీయాలనుకుంటున్నారా? ఇంకోసారి కావ్యని అలాగే రెచ్చగొట్టారనుకోండి, ఏ ఆస్తి లేదు, ఏమీ లేదు, మీ పేరున చిల్లి గవ్వ కూడా రాయనని చెప్పేస్తుంది. కోర్టుకు వెళ్తేనేమో ఇది మీ తాతయ్య గారు సొంతంగా ఆస్తి కాబట్టి కావ్య పేరు మీద పెట్టారు. కావ్య పేరు మీద ఉన్నంతసేపు కావ్యకే బాధ్యత ఉంటుంది.
మీరు ఎవ్వరూ కూడా అడగడానికి హక్కు లేదు. కోర్టుకు వెళ్తే వెళ్ళండి, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది తప్ప మీకు ఎటువంటి న్యాయం జరగదు. కావ్య చెప్పినట్టు శ్రద్ధగా ఉంటే తప్ప మీకు ఏ పని అవ్వదు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అప్పుడే ధాన్యలక్ష్మి మౌనంగా ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం గదిలోకి వెళ్ళిపోయాక ఇక రుద్రాని రాహుల్ పక్కనే కూర్చొని ఈ ధాన్యలక్ష్మిని ఎంత రెచ్చగొట్టినా సరే, ఆ కావ్య ముందు ఎంత అరిచి గీపెట్టినా సరే ఆ కావ్య ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఈ ధాన్యలక్ష్మి నోరు నొక్కేస్తుంది. ఈ ధాన్యలక్ష్మిని ఇంకా రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి ఇంట్లో తుఫాను సృష్టించాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి. అయితే అప్పుడు ఇక రాహుల్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఇదంతా ఎందుకు? ధాన్యలక్ష్మి అతని ఎంత రెచ్చగొట్టినా తను రెచ్చిపోయే కొద్దీ కావ్య కూడా అంతకన్నా ఎక్కువగా రెచ్చిపోయి సమాధానం చెప్తుంది. ఇదంతా నీకు అవసరమా? ఏకంగా ఆ కావ్యని ఫినిష్ చేసేస్తే, ఈ లోకంలో లేకుండా చేస్తే మనకి ఏ గొడవ ఉండదు కదా అని అంటూ ఉంటాడు రాహుల్. అయితే రే రాహుల్, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని రుద్రాని ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటుంది. ఏంటి మామ్, నేను చెప్పింది అర్థం కాలేదా? ఇంట్లో సమస్యలన్నిటికీ ఎవరు కారణం? ఆ కావ్యే కదా. అదే కావ్యని మనం లేపేస్తే, దాన్ని చంపేస్తే మనకి పీడ వదిలిపోతుంది. ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా మనకి ఉండరు. మనం ఆడిందే ఆట పాడిందే పాటలాగే ఉంటుంది అని అంటూ ఉంటాడు రాహుల్. అప్పుడే ఇక రుద్రాణి అయితే, అవునరా, నువ్వు చెప్పేది నిజమే, దాన్ని ఎలాగైనా సరే ఫినిష్ చేసేయ్ అని రుద్రాణి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే రుద్రాణి రాహుల్ మాటలు వినేస్తుంది స్వప్న. ప్రతిసారి కూడా ఇంట్లో ఏదో ఒక గొడవలు తీసుకొస్తూనే ఉన్నారు. మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు నేను బయట పెట్టలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మీరు చేసిన పనిని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెడతాను. అందరి ముందు బయట పెట్టి మీకు ఈ ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను. నా చెల్లిని చంపే వరకు వచ్చారు, మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు. ఇప్పటి వరకు ఆస్తి కోసం ఏదో నాటకాలు ఆడుతున్నారులే అనుకున్నాను, కానీ ఇప్పుడు చంపేదాకా వచ్చారంటే మిమ్మల్ని అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని స్వప్న అయితే రాహుల్ని రుద్రాణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే, మమ్మీ, ఇప్పుడు కావ్య వాషింగ్ మిషన్లో బట్టలను తీగ మీద ఆరేయడానికి వెళ్తుంది కదా, అలా తీగ మీద ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఆ తీగకి కరెంటు పెడతాను. బట్టలు వెయ్యంగానే అది గిలగిల కొట్టుకొని షాక్ కొట్టి చస్తుంది. కరెంటు షాక్ కొట్టి చచ్చింది అనుకుంటారు తప్ప మనం తప్పు చేశామని ఎవ్వరికి కూడా అనుకోరు, కనిపెట్టలేరు అని రాహుల్ అంటాడు. అప్పుడు ఇక కరెంటు వైరు తీసుకువెళ్ళి బట్టలు ఆరేసే తీగకి జాయింట్ చేస్తాడు. ఇక వెంటనే అక్కడ స్విచ్ ఆన్ చేసి వచ్చేసి పక్కకి వచ్చి నుంచుంటాడు. ఇంతలో ఇక స్వప్న ఇదంతా గమనించి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత ఇక కావ్య తీసుకువచ్చి తీగ మీద బట్టలు ఆరేస్తూ ఉంటుంది. కానీ కావ్యకు మాత్రం ఏమీ కాదు. తర్వాత ఇక రుద్రాణి అయితే అటువైపుగా వస్తుంది. కావ్యకి కరెంట్ షాక్ కొట్టిందా లేదా అని చూస్తుంది. కావ్యకి కరెంటు షాక్ అయితే కొట్టదు, తను మామూలుగానే ఉంటుంది. ఏంట్రా రాహుల్, నువ్వేదో కరెంటు పెట్టాను అది చేస్తుంది అని చెప్పావు, ఇక్కడ అది బట్టలు ఆరేసి చక్కగా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది రుద్రాణి. లేదు మమ్మీ, నేను నిజంగానే కరెంట్ షాక్ పెట్టాను అని అంటూ ఉంటాడు రాహుల్. అదేమన్నా రోబోటా లేకపోతే ఏదైనా మిషనా దానికి కరెంట్ షాక్ కట్టుకోవడానికి? నుండు, నేను ఒకసారి పట్టుకుంటాను అని వెంటనే ఇక తీగ పట్టుకుంటుంది. అప్పుడే ఇక స్వప్న మెయిన్ స్విచ్ని ఆన్ చేసేస్తుంది. దాంతో రుద్రాణి గిల్లగిల్ల కొట్టుకొని కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన రుద్రాణిని చూసి రాహుల్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడే ఇక ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, కరెంటు షాక్ కొట్టింది మా అత్తకి అని అంటూ ఉంటుంది స్వప్న. అదేంటి, నేను ఇప్పుడే కదా బట్టలు ఆరేసి వెళ్ళాను, ఇంతలో షాక్ కొట్టడం ఏంటి అని కావ్య అనంగా, ఆ షాకు నీకు కొట్టాలి కావ్య, కానీ పాపం రుద్రాణి అత్తకి కొట్టింది. అది ఎలాగంటే అని వీడియో చూపిస్తుంది అందరి ముందు స్వప్న. అయితే ఆ వీడియోలో కరెంటు షాకు పెట్టి కావ్యని రాహుల్ చంపడానికి ప్లాన్ చేశాడని తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అపర్ణ అయితే
రాహుల్ని చంప పగలగొడుతుంది. రాహుల్ని చంప పగలగొట్టి ఇన్ని రోజులు మీరేం చేసినా సరే మామయ్య గారు మాట ఇచ్చారు కదా అని భరిస్తూ వచ్చాము. కానీ ఈరోజు మీరు చంపే వరకు వెళ్ళిపోయారు. ఈ ఇంటి కోడల్ని చంపాలని ప్లాన్ చేసిన మీ ఇద్దరిని కూడా అస్సలు కూడా ఇంట్లో ఉండనివ్వను అని అపర్ణ అయితే రుద్రాని రాహుల్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.